హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. టేప్తో కాకుండా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఫుల్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా కటింగ్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒరిజినల్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్కి అతుకులు పడ్డా కానీ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మెయిన్ బిగినర్స్ కోసమే, అసలు మాకు బ్లౌజ్ కట్ చేయడం తెలీదు అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్కేల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. హెచ్చు తగ్గులు లేకుండా కింద సైడు ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ ఉంది కదా, కరెక్ట్గా ఈ స్కేల్ విడ్త్ని కింద ఖర్చు కోసం యూజ్ చేస్తున్నాను. ఎంతైతే విడ్త్ ఉందో ఇలాగ పెట్టుకొని, ఇది ఖర్చు కోసము ఈ లైన్ అనేది. నెక్స్ట్ బ్లౌజు, ఆది బ్లౌజ్ని నడుం దగ్గర లూజ్ ఉంది కదా, కింద సైడు కరెక్ట్గా ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్లు 2 సైడ్స్ ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా. ఫస్ట్ స్టిచ్ కాడికి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలాగా ఫోల్డ్ చేసి పట్టుకొని లైనింగ్ పైన ఇలా సెట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలాగా ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, అక్కడికి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇది నడుం లూజు. నెక్స్ట్ డాట్ కోసము మార్కింగ్ వేయాలి. అది కూడా బ్లౌజ్లోంచే తీయడం చూపిస్తాను. ఇక్కడ డాట్ ఉంది కదా, స్టిచ్ చేసిన దగ్గర నుంచి క్లియర్గా కనిపిస్తుంది డాటు ఎంత విడ్త్లో తీసుకున్నారనేది. డాట్ దగ్గరికి విడ్త్ దగ్గరికి మార్కింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ ఇచ్చుకునింది చూపిస్తున్నట్లు ఇలా లైనింగ్ పైన ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడు, ఇది డాట్ కోసము. ఇది డాట్ కోసం తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, అది బ్లౌజ్లోనే ఖర్చు ఉంది కదా, ఆ ప్లేస్లో పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డాట్కి ఎంత లెంత్లో తీసుకోవాలనేది కూడా ఇప్పుడే చూపిస్తాను. అది క్లియర్గా డాట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే కరెక్ట్గా బ్లౌజ్ ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని, నెక్స్ట్ ఇక్కడ డాట్ కోసం వదిలాం కదా, ఆ డాట్కి వదిలిన విడ్త్ని కరెక్ట్గా స్కేల్ అంత ఉంది, స్కేల్ విడ్త్ అంతా ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది అర్థమవుతుందనే నేను క్లియర్గా ఫస్ట్ డాట్కి మార్కింగ్ ఇచ్చే తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఇది మెయిన్, ఈ ప్లేస్లోనే డాట్ అనేది స్టిచ్ చేస్తాం. ఇది వచ్చేసి లెంత్, బ్లౌజ్కి ఎంత లెంత్లో ఉందో అంత లెంత్ కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ లెంత్, నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ లెంత్ తీసుకుందాం. బ్లౌజు కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడి నుంచి కింద డాట్ ఉంది కదా, డాట్కి స్టిచ్ చేసిన దగ్గర నుంచి చూపిస్తున్నట్లు ఇలాగా. ఇది ఇన్విజిబుల్, నేను స్టిచ్ చేసింది కాబట్టి ఖర్చు కనిపించట్లేదు మీకు. ఇలాగా తీసుకోవాలి. హాఫ్కి డాట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర ఇలాగ మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకునింది స్కేల్ తోటి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది బాక్స్ షేప్లో రావాలి. ఇలాగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ దగ్గర నెక్ విడ్త్ స్టార్టింగ్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది అర్థం కాకపోతే ఫింగర్ ఉంది కదా, ఫింగరు సెకండ్ లైన్ ఉంది కదా, అక్కడికి కొంచెం ఎక్కువ అంతే.
అంత మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇది మనము మెడపట్టి కోసం స్టిచ్ చేస్తాము. ఇది వచ్చేసి షోలరు, కరెక్ట్గా బ్లౌజు షోలర్ ఉంది కదా, మెడపట్టికి వదిన ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ కోసము ఇలాగా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత సైడ్లో జాయింట్లు ఉన్నాయి కదా హ్యాండ్కి బాడీ పార్ట్కి, అది కరెక్ట్గా ఇలాగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఒరిజినల్ స్టిచ్ దగ్గర నుంచి నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటే మనకి ఆర్మ్ డౌన్ అనేది వస్తుంది. ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ అంతే తీసుకొని స్ట్రైట్గా ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చుకున్నామో సైడ్లో అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా కరెక్ట్గా ఈ ఫింగర్ ఉంది కదా, సెకండ్ లైన్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని సెంటర్ నుంచి ఇక్కడ ఆర్మ్ డౌన్ సెంటర్ నుంచి ఇలాగా లైన్ అనేది డ్రా చేయాలి. ఇది బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుందని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు కటింగ్ తెలియదన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. నెక్స్ట్ షోల్డర్ జాయింట్ దగ్గర చూపిస్తున్నట్లు ఫస్ట్ జాయింట్ చేసాం కదా, అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ లైనింగ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. చూపిస్తున్నట్లు ఇలాగా ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా లాగకుండా నిదానంగా తీస్తూ ఫస్ట్ స్టిచ్ అయితే ఎక్కడ చేసామో అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసము కరెక్ట్గా సరిపోతుంది. ఇది మెయిన్ లూజు. నెక్స్ట్ నెక్ రౌండ్ ఎలా తీయాలంటే చూపిస్తున్నట్లు బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి 1/2 దగ్గర. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకొని షోల్డరు నెక్ దగ్గర ఇలా పట్టుకుంటూ కొలుస్తూ రావాలి. లాస్ట్ నెక్ దగ్గరికి ఇలా రావాలి. ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని చూపిస్తున్నట్లు ఇలా కింద సైడు సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఇప్పుడే మార్కింగ్ ఇచ్చుకొని ఫస్ట్ టైం కట్ చేస్తున్నానన్న వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి. బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ని ఆల్రెడీ హాఫ్గా ఫోల్డ్ చేసాం కదా, ఇలా సెట్ చేసుకోండి పిన్స్ తోటి. ఇది బిగినర్స్కి మాత్రమే. ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ నెక్ దగ్గర చూపిస్తున్నట్లు ఇలాగా సెట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేయాలి క్లియర్గా. ఇలా సెట్ చేసుకొని పిన్స్ తోటి నెక్ అనేది కరెక్ట్గా సాగదీయకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని కరెక్ట్గా ఫస్ట్ పైపింగ్ ఉంది కదా, అక్కడికి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకునిందంటే బ్లౌజ్ నెక్ ఎంత లెంత్లో ఉంది, ఎంత డీప్లో ఉంది అనేది తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ కట్ చేసేటప్పుడు పేపర్ మీద కట్ చేసి లైనింగ్ పైన కట్ చేసిందంటే కరెక్ట్గా ఉంటుంది కటింగ్ అనేది. కటింగ్ చేసేటప్పుడు మాత్రము స్టార్టింగ్లో పేపర్ మీద ట్రై చేయండి. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా ఖర్చు ఇటు సైడు. ఇది వచ్చేసి మెడపట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికోసము ఈ ఖర్చు. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్లు ఇది వచ్చేసి ఆర్ము జాయింట్ దగ్గరికి ఇది డాట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వస్తుంది డాటు. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మెయిన్ లూజ్. ఈ రెండు వచ్చేసి మెయిన్ లూజు. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది అర్థమైందంటే చాలు. ఫస్ట్ లెంత్ ఎంత,
డీప్ ఎంత, ఎట్లా తీసుకోవాలనేది తెలిస్తే స్టిచ్ చేయంగా క్లియర్‌గా అర్థమవుతుంది. కంప్లీట్‌గా చూడండి వీడియో. హాఫ్ చూసిందంటే అర్థం కాదు. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి నెక్కు. ఇలా కట్ చేసుకునిందంటే ఒరిజినల్ క్లాత్ పైన పెట్టినప్పుడు మెడలనేవి జారిపోవు. కరెక్ట్‌గా వస్తాయి. ఎక్కువ విడ్త్ వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా కట్ చేస్తే రౌండ్ నెక్ అనేది ఇలా వస్తుంది. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా ట్రై చేస్తే. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ సైడు చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఆ హెచ్చు తగ్గులు రాకుండా ఫస్ట్ ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ ఖర్చు కోసము కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఎలా అయితే ఖర్చు కోసం తీసుకున్నామో స్కేల్ అంత విడ్త్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఖర్చు కోసము, ఒరిజినల్ కాదు. ఇప్పుడు ఒరిజినల్ అనేది తీసుకోవాలి. ఆది బ్లౌజు చూపిస్తున్నట్లు బ్యాక్ సైడ్న ఇలాగా హ్యాండ్స్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని, ఇది వచ్చేసి ఒరిజినల్ ఖర్చు, ఇక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇది లెంత్ హ్యాండ్స్ ఎంతైతే ఉన్నాయో ఫస్ట్ జాయింట్ ఉంది కదా స్టిచ్, అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ చూపిస్తున్నట్లు ఇలాగా ఫస్ట్ స్టిచ్ ఉంది కదా అక్కడికి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ జాయింట్ పడుతుంది, అది కూడా చూపిస్తాను. జాయింట్కి ఎలా ఖర్చు తీసుకోవాలనేది ఫస్ట్ స్టిచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్స్ బాడీ పార్ట్ జాయింట్ దగ్గర కూడా సేమ్ ఇలానే ఫస్ట్ స్టిచ్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఒరిజినలు. హ్యాండ్ లూజ్ అనేది ఇది ఒరిజినలు. హ్యాండ్స్ డౌన్ ఎంత తీయాలనేది చూపిస్తాను. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ సైడు ఈ సైడు మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఫస్ట్ స్టిచ్ ఉంది కదా అక్కడికి షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నట్లు ఇలాగా బ్లౌజ్ అనేది సెట్ చేసుకొని లైనింగ్ పైన మార్కింగ్ ఎక్కడైతే ఇచ్చామో ఆది బ్లౌజ్ దగ్గర అదే మార్కింగ్ అనేది లైనింగ్ పైన మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఈ సైడు ఫస్ట్ మార్కింగ్ ఇచ్చాం కదా సెంటర్లో హ్యాండ్ లూజ్ దగ్గర, ఆ మార్కింగ్ అనేది లైనింగ్ పైన తీసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఈ రెండు మార్కింగ్ తీసుకునిందంటే హ్యాండ్ డౌన్ అనేది వచ్చేస్తుంది. చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది బ్యాక్ సైడు హ్యాండు జాయింట్, ఇది బ్యాక్ సైడు. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలానే ఇలా ఫోల్డ్ చేసుకొని సాగదీయద్దు. ఫ్రంట్ సైడ్ ఇది క్రాసు ఇలా పట్టుకొని ఫస్ట్ జాయింట్ ఉంది కదా అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసం కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది డౌను, ఫ్రంట్ డౌను, బ్యాక్ డౌను. మార్కింగ్ ఇచ్చిన దానిపైన ఇలాగా ఆ పక్క ఈ పక్క కలుపుతూ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇది బ్యాక్ సైడ్కి జాయింట్కి వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి చూపిస్తున్నట్లు ఫ్రంట్ డౌన్ తీయాలంటే ఫింగరు చూపిస్తున్నట్లు ఇంత లెంత్లో
స్టార్టింగ్లో మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ కరెక్ట్గా లోతు దగ్గరకు వచ్చేసరికి ఇలా తీసుకొని మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ డౌను. నెక్స్ట్ హ్యాండ్స్ జాయింట్ కోసము క్లాత్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. మార్కింగ్ ఇచ్చిన దానిపైననే ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఇలాగా తీసేసి ఫస్ట్ ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు చూపిస్తున్నట్లు ఈ ఫింగర్ అంత లెంత్లో మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి కట్ చేస్తూ రావాలి. ఇలాగా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ సైడు ఇలా ఈ షేప్లో రావాలి కట్ చేస్తే. ఇక్కడ టాకా అనేది ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ లైట్గా కర్వ్ అనేది తీస్తున్నాను. హెచ్చు తగ్గు రాకుండా కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చిన దానిపైననే ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ జాయింట్ కోసము క్లాత్ అనేది తీసుకోవాలి. సైడ్లో హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఆ ప్లేస్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది జాయింట్ కోసం, హ్యాండ్స్ జాయింట్ కోసం ఇది చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఇది మెయిన్. ఎంత కావాలో అంత ఇలా చూసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఖర్చుతో కలిపి ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాను. ఇది ఖర్చు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని చూపిస్తున్నట్లు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము మిగిలిన క్లాత్లో ఇట్ సైడ్ వచ్చేసి షేప్ పట్టి వస్తుంది. ఇక్కడ కట్ చేసాం కదా హ్యాండ్స్ దగ్గర, అక్కడి నుంచి తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ క్రాస్లో క్లాత్ ఇలా అంటే ఇలా క్రాస్గా రావాలి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగు. ఇలాగా క్రాస్గా చూపిస్తున్నట్లు బ్యాక్ పార్ట్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఇలా జరుపుకుంటూ సెట్ చేసుకోవాలి. ఈ క్లాత్ సరిపోయేటట్లేదు, జాయింట్ పడేలా ఉంది. ఫస్ట్ అయితే లెంత్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి ఇక్కడ జాయింట్ ఉంది కదా షోల్డర్ దగ్గర, అక్కడికి. నెక్స్ట్ హుక్స్ పట్టి సైడ్ని తీసుకోండి. ఇలా తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కింద డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గరికి ఇలాగా కరెక్ట్గా చూపిస్తాను. షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్గా హోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని చూపిస్తున్నట్లు ఇలాగా బ్యాక్ పార్ట్ పైకి ఇలా సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు అనేది వదిలేయాలి షోల్డర్ దగ్గర. చూపిస్తున్నట్లు ఇలాగా ఖర్చు వదులుకొని కింద సైడు ఎంత లెంత్ ఉందో అంత లెంత్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ క్లాత్ని సెట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లెంత్, మడిచిన కాడికి కరెక్ట్గా లెంత్. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది క్రాస్ కట్. స్ట్రైట్గా కట్ చేయాలనుకుంటే చూపిస్తున్నట్లు క్లాత్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకునిందంటే స్ట్రైట్ కటింగ్ అనేది వస్తుంది. ఇది స్ట్రైట్ కట్. అర్థం అవ్వాలనే చూపిస్తున్నాను. కటింగ్ మాత్రం క్రాస్ కటింగే చేసి చూపిస్తాను. ఇలాగా సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి.
చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇలాగా స్టార్టింగ్ మాత్రం స్ట్రైట్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. నెక్ లైన్ అనేది కరెక్ట్గా రావాలంటే ఇలా డ్రా చేసుకోవాలి కంపల్సరీ. ఇది ఖర్చు కోసం. నెక్స్ట్ ఇక్కడ అలానే మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ షోల్డర్ దగ్గర చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఒరిజినల్ ఖర్చు రెండు కలిపి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చెక్ చేస్తే షోల్డరు ఇలా కరెక్ట్గా రావాలి. నెక్స్ట్ లెంత్ అనేది కూడా చెక్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర సెంటర్ నుంచి ఇక్కడి నుంచి మార్కింగ్ అనేది ఇచ్చుకొని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉంది లెంతు. నెక్స్ట్ నెక్ రౌండ్ ఎంతలో రావాలనేది చూపిస్తున్నట్లు ఫస్ట్ హుక్స్ పట్టీకి కాజా పట్టీకి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది హుక్స్ పట్టీ కాజా పట్టీ కోసము ఎక్స్ట్రా క్లాత్ ఇది కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే నెక్కులోంచి వెళ్ళిపోతుంది, అప్పుడు పట్టేస్తాయి నెక్కులు. చూపిస్తున్నట్లు నెక్ దగ్గర కరెక్ట్ షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడికి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర కూడా ముడతలు రాకుండా చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ చూపిస్తున్నట్లు డాట్ దగ్గర షేప్ పట్టి దగ్గర స్టిచ్ చేసిన దగ్గర మార్కింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మెడపట్టీ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హుక్స్ పట్టీ దగ్గర డాట్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎంతైతే స్టిచ్ చేసామో అంత లెంత్లో ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చాం కదా, అంత ఇలాగ మార్కింగ్ ఇచ్చుకోవాలి. కింద సైడ్కి ఇంకోసారి అంతే లెంత్లో మార్కింగ్ ఇచ్చుకొని ఇది డాట్. నెక్స్ట్ లాస్ట్ మార్కింగ్ ఇచ్చాం కదా డాట్ కోసం, అక్కడి నుంచి ఆది బ్లౌజ్లో ఎక్కడైతే డాట్ స్టిచ్ చేసామో అక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. ఇలా షేప్ పట్టి స్టిచ్ చేసిన దగ్గరికి మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటే ఇది హుక్స్ పట్టీ కాజా పట్టీకి క్లాత్. నెక్స్ట్ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తే ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను. కరెక్ట్గా స్టిచ్ చేసిన కాడికి ఇలా కొలుచుకోవాలి ఖర్చులు వదిలేసి. ఇది ఎక్స్ట్రా ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది తీసుకోవాలి, అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ సైడ్లో క్లాత్ చెక్ చేసుకోవాలి. ఈ సైడ్లో కరెక్ట్గా స్టిచ్ చేసిన దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ చూసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. సైడ్లో జాయింట్లు ఉన్నాయి కదా, బాడీ పార్ట్కి హ్యాండ్స్కి చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడు మార్కింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మెయిన్ డాట్ చూపిస్తున్నట్లు ఇలా కొలుచుకోవాలి. డాట్ ఎక్కడైతే స్టిచ్ చేసామో ఒరిజినల్ దగ్గర నుంచి చూపిస్తున్నట్లు ఇలా కొలుచుకొని అక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డాట్ ఎంత లెంత్లో ఉందో చూపిస్తున్నట్లు ఇలా పెట్టుకొని కొలుచుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలానే మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు నెక్స్ట్ లెంత్ సేమ్ అలానే తీసుకోవాలి.
చూపిస్తున్నట్లు ఇలా లెంత్ తీసుకొని పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే డాటు ఒక చిన్న టిప్ చెప్తాను. స్కేల్ ఉంది కదా, స్కేల్ని ఇలాగా బ్లౌజు హాఫ్కి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని మార్కింగ్ ఇచ్చుకునిందంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత చూపిస్తున్నట్లు ఇలాగ క్రాస్గా షేప్ దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి. ఈ సైడ్కి కూడా అలానే మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ కొలుచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఎక్కడైతే ఒరిజినల్ ఉందో అక్కడి నుంచి ఇలా కొలుచుకుంటూ రావాలి. ఇది డాటు స్టిచ్ చేసిన దగ్గరికి. నెక్స్ట్ ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ కంటిన్యూగా కొలుచుకుంటూ రావాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఇలా కొలుచుకుంటే నాకు ఖర్చు అనేది తక్కువ వస్తుంది ఫ్రంట్ సైడ్కి. ఇలాంటివి కంపల్సరీ చూసుకోవాలి. ఖర్చు తక్కువైపోతే అది బ్యాక్ సైడ్లో కలిపేస్తే ఫిట్టింగ్ అనేది పోతుంది. ఇవన్నీ చూసుకొని ఇలాగా కొలుచుకొని తక్కువైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ కోసము సైడ్లో క్లాత్ అనేది కట్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునే ఖర్చుతో కలిపి కూడా చూసుకొని మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఈ మార్కింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర డాటు ఎంత లెంత్లో తీసుకోవాలనేది చూపిస్తాను. 1/2 ఇంచు వదిలేసి ఖర్చు కోసము వదిలేసి అక్కడి నుంచి కొలుచుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా డాట్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని డాట్ ఎంత లెంత్లో ఉందో కూడా చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఎంతైతే స్టిచ్ చేసామో అంతే ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ లూజు చెక్ చేస్తున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర ఎంతైతే లూజ్ ఉందో అది చెక్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఈ డాట్కి మార్కింగ్ ఇచ్చాం కదా, అది వదిలేసి ఆ పక్క నుంచి ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా ఫస్ట్ స్టిచ్ ఎక్కడుందో అక్కడికి ఒరిజినల్ ఖర్చు అని లెక్క. ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా లైను డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్పు, పర్ఫెక్ట్గా షేప్ అనేది రావాలంటే ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ కరెక్ట్గా ఫస్ట్ డాట్ కింద డాట్ ఉంది కదా అక్కడికి ఇలాగా క్రాస్గా పెట్టుకుంటే స్కేల్ తోటి చూపిస్తాను. ఇలాగా క్రాస్గా పెట్టుకుంటే ఇలా రావాలి. క్రాస్గా ఫస్ట్ ప్లేస్కి ఇలా పెట్టుకొని మార్కింగ్ ఇచ్చుకునిందంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక డాటు ఆది బ్లౌజు ఎంతైతే లెంత్ ఉందో చూపిస్తున్నట్లు ఇలాగా ఆది బ్లౌజ్లోంచి లెంత్ అనేది ఇలా తీసుకోవాలి. ఖర్చుకు వదిలింది మాత్రం వదిలేసి ఒరిజినల్ నుంచే మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది.
ఇక్కడ వచ్చేసి జాయిన్ చేసిన తర్వాతే కింద పీస్ అనేది కట్ చేస్తే సరిపోతుంది. ఇది ఇలానే వదిలేసి చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎడ్జ్న ఇలా కట్ చేసుకోవాలి. కింద పీస్ని కట్ చేయకూడదు, టాకాలు ఇచ్చుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ పట్టి సైడ్ క్లాత్ ఉంది కదా, ఆ మిగిలిపోయిన క్లాత్లో చూపిస్తున్నట్లు ఇలాగా ఆది బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒరిజినల్ కిందికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా కోసము 1/2 ఇంచు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. కింద సైడు మార్కింగ్ ఇచ్చిన దగ్గర లైన్గా స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కాజా పట్టి ఖర్చు తీసుకునిందంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. హుక్స్ పట్టికి తక్కువ ఖర్చు ఉంటుంది, తక్కువ అయిపోతుంది అప్పుడు షేప్ పట్టి. ఇలాగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక లైన్ ఇక్కడ డ్రా చేసుకొని ఈ సైడ్ నుంచి సైడ్ జాయింట్ ఉంది కదా బ్యాక్ పార్ట్, అక్కడి నుంచి ఎక్కడికైతే స్టిచ్ చేసామో షేప్ పట్టి అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని షేప్ కరెక్ట్గా రావాలంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. కరెక్ట్గా డాట్ ఎక్కడికైతే స్టిచ్ చేసామో అక్కడికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. లైన్ డ్రా చేసాం కదా, ఆ లెంత్ అనేది కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఈ సెంటర్కి డాట్ ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ ప్లేస్లో ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ అనేది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్కి కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇంతే, షేప్ పట్టి మార్కింగ్ అనేది అయిపోయింది. ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇంతే, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ టాకాలు ఇచ్చుకుంటున్నాను, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసము మిగిలిపోయిన క్లాత్లో ఇలాగా ఫస్ట్ ఖర్చులు లేకుండా కట్ చేసేసుకొని లెంత్ ఇలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసము ఇలా వదులుకొని చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇది కట్ చేసుకోవాలి. ఈ పీసు ఇలాగా, ఇది హుక్స్ పట్టీకి కాజా పట్టీకి ఈ 2 క్లాత్స్ అనేవి సరిపోతాయి. నెక్స్ట్ మెడపట్టీ కోసము క్రాస్గా క్లాత్ అనేది తీసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా ఉండాలి క్రాసు. స్కేలు కరెక్ట్గా స్కేల్ విడ్త్లో మార్కింగ్ అనేది ఇలా ఇచ్చుకొని మెడపట్టీకి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా ఇంకోటి కూడా అలానే కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు మెడపట్టీ కోసము ఇంకో క్లాత్ కూడా ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ తీసుకున్నప్పుడే రౌండ్ నెక్ అనేది స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైట్ పీస్ తీసుకునిందంటే ఫినిషింగ్ బాగా రాదు. ఫుల్ ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్లు నెక్స్ట్
ఇది ఒరిజినల్ క్లాత్. ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇది నిలువుగా తక్కువ క్లాత్ కనిపిస్తుంది, అందుకనే అడ్డంగా ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ పైన చూపిస్తున్నట్లు లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకోవాలి. ఇలాగా ప్లెయిన్ క్లాత్ కాబట్టి కటింగ్ ఈజీగా అయిపోతుంది. ఫ్లవర్స్ ఉన్నప్పుడు, డిజైన్ ఉన్నప్పుడు ఈ కటింగ్ అనేది ఇలాగా కట్ చేయడం కుదరదు. ప్లెయిన్ కాబట్టి ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలాగా సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా జాయింట్ల తర్వాత ఇంత క్లాత్ అవసరం అవుతుంది. మెయిన్ క్లాత్ అనేది ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్, ఇక్కడ షేప్ పట్టి అన్నీ ఒకేసారి ఇలా సెట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకునిందంటే కరెక్ట్గా పీస్ అనేది సరిపోతుంది. ఎక్స్ట్రా టాకా పడకుండా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు ఇలాగా సెట్ చేసుకొని కటింగ్ అనేది చేయాలి. లైనింగ్ ఒకటి కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ క్లాత్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలాగా చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్లాతే వదులుకొని కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు ఇలాగా మెయిన్ కటింగ్ అనేది తెలియాలి. ఫస్ట్ కటింగ్ వచ్చేసిందంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది. ఇది షేప్ పట్టి. ఇక్కడే హుక్స్ పట్టీ కోసము కొంచెం క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇది హుక్స్ పట్టీకి యూస్ అవుతుంది. ఇంతే, చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. Thanks for watching.